ఇది నిజమో కాదో పౌర సరఫరాల మంత్రి నాదెళ్ల మనోహర్ గారు చెప్పాలి. ఎందుకంటే సాక్షి రాసింది కాబట్టి నేను దీన్ని ధృవీకరించను, వ్యతిరేక పత్రిక కాబట్టి. పత్తిపాడు నుంచి ఒక వార్త ఇచ్చారు, పప్పులు బియ్యం ఇవ్వట్లేదు, రేషన్లో కందిపప్పు పంచదార ఈ రెండు కూడా ఇవ్వట్లేదు, కార్డుదారులకు 3 నెలలుగా బియ్యం మాత్రమే ఇస్తున్నారంటూ రేషన్ కార్డులు పత్తిపాడు మండలం 15,825, పెదనందిపాడు మండలం 13,625, కాకుమాన మండలం 14,106, ఒట్టిచెరుకూరు మండలం 15,232, గుంటూరు రూరల్ మండలం 85,082. ఎన్నికలకు ముందు వరకు MDU వాహనాల ద్వారా బియ్యం కందిపప్పు పంచదారలను పేదలకు పంపిణీ చేసేవాళ్ళు, కానీ గడిచిన 2 నెలలుగా బియ్యం పంపిణీతో సరిపెడుతున్నారు. నియోజకవర్గ కేంద్రం పత్తిపాడులోని పౌర సరఫరాల గిడ్డంగి నుంచి ప్రతి నెల పత్తిపాడు మండలంలోని 38 దుకాణాలకు 280 టన్నులు, పెదనందిపాడు మండలంలోని 28 దుకాణాలకు గాను 175 టన్నులు, గుంటూరు రూరల్ మండలంలోని 1 దుకాణానికి గాను 22 టన్నులు, కాకుమాను మండలంలోని 8 దుకాణాలకు గాను 46 టన్నులు, ఒట్టిచెరుకూరు మండలంలోని 6 దుకాణాలకు గాను 30 టన్నులు బియ్యం సరఫరా చేస్తారు. పత్తిపాడు సివిల్ సప్లైస్ గోడౌన్ పరిధిలోని కార్డుదారులకు కందిపప్పు సరఫరా చేయాలంటే నెలకు సుమారు 30 టన్నులు, పంచదార 30 టన్నులు అవసరం ఉంటుంది. ఒక్కో కార్డుదారికి అరకిలో పంచదార 17 రూపాయలు, కిలో కందిపప్పుని 67 రూపాయలకు అందిస్తారు. కానీ ప్రభుత్వం 2 సరుకులను 2 నెలలుగా సరఫరా చేయకపోవడంతో కార్డుదారులు ఇబ్బందులు తప్పడం లేదు. బహిరంగ మార్కెట్లో కిలో పంచదార 155 రూపాయల నుండి 160 రూపాయల వరకు విక్రయిస్తున్నారు. పంచదార అయితే కిలో 40 నుండి ఇది పప్పులు అనుకోండి, కిలో పంచదార 155 నుండి 160 అన్నారు. మరి అదేంటో అర్థం కాదు, పప్పులు అయి ఉంటుంది, వీళ్ళు పొరపాటు రాసినట్టు. పంచదార అయితే కిలో 40 నుండి 42 రూపాయల వరకు ఉంది. ప్రభుత్వం సెలెక్టెడ్ దుకాణాల్లో తక్కువ ధరకే కందిపప్పు అందించేలా ఏర్పాట్లు చేశామని చెప్తున్నప్పటికీ అక్కడ కూడా లిమిట్ పాటిస్తున్నాం. ప్రజలకు 1 కిలో వరకే 150 రూపాయలకు అందిస్తుంటాం, అది కూడా లిమిటెడ్గా 25-50 కేజీలు మాత్రం రోజుకి అందిస్తుండటం ప్రజల మీద ఆర్థిక భారం తప్పడం లేదు. పట్టించుకోవాల్సిన సివిల్ సప్లైస్ అధికారులు వ్యాపారులకు లిమిట్ సలహా ఇచ్చి మరీ ప్రజల నెత్తిన భారం మోపుతున్నారు అన్నటువంటి వార్తని హైలైట్ చేసింది. నాదెళ్ల గారు దీనికి సమాధానం చెప్తే బాగుంటుంది.